యెహెజ్కేలు 39వ అధ్యాయము 11 నుండి 16వ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోగు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలము ఏర్పరచదును. గోగును అతని సైన్యం అంతటిని అక్కడ జనులు పాతిపెట్టుగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు అమోన్ గోగు అను పేరు పెట్టారు. ఇక్కడ దేవుడు ప్రవచనం చెప్తున్నాడు. గోగు మాగోగు యుద్ధం. గోగు మాగోగు దేశానికి అధిపతి. తనతో కలిసి ఉన్నవారెవరు? గోగుతో కలిసి ఉన్నవారెవరు? రోషు, మెషెకు, తూబా. ఈ సైన్యం అంతా వీళ్ళు కలిసి ఇశ్రాయేలుతో వీరు చాలా యుద్ధం చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ ఎవరు జయిస్తారు? ఎవరు జయిస్తారు చెప్పండి. ఎందుకు జయిస్తారు? ఎవరి పక్షంగా దేవుడు ఉంటే వారు ఏం చేస్తారు? జయిస్తారు. అప్పటి వరకు కూడా ఇక్కడ ఒక రీతిగా మనం చూసినప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఓడిపోతున్నారంటే అది దేవునికి కూడా అవమానం. అది దేవుడు ఘనత తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలీలు జయించాలి. ఇశ్రాయేలు దేవుని ప్రజలని చెప్పుకుంటూ వారు పాపం చేస్తే దేవుడు సహాయం చేయడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనందరికీ జయ జీవితం ఇవ్వటానికి మన పాపం శిక్ష అంతా సెలవులో తానే భరించి తన రక్తము ద్వారా మనల్ని విమోచించి తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించి తన ప్రజలుగా చేసుకున్నాడు. తనను యేసు ప్రభువును వెంబడించేవారు ఎలా ఉండాలంటే చూడండి, ప్రకటన 17:14. ప్రకటన 17:14 చదవండి. గొర్రె పిల్లతో వీరు యుద్ధం చేయదురు కానీ ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయినందున తమతో ఉండిన వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారే రాజులను జయించారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరంట? రాజులకు ప్రభువులకు ప్రభు. కనుక యేసు ప్రభుని జయించే ఏ రాజ్యము లేదు. అయితే ఇప్పుడు తను ఒంటరిగా వెళ్ళట్లేదు యుద్ధానికి. ఎవరితో వెళ్తున్నాడు? ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు. ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఏర్పరచబడ్డాం, యేసు ప్రభులో పిలువబడ్డాం. మనల్ని పిలిచి ఇప్పుడు పేతురు వాళ్ళు శిష్యులు చేపలు పడుతుంటే రండి అని పిలిచాడు. పిలిచి వారిని ఏం చేశాడంటే స్థిరపరిచి బలపరిచి ఏర్పరచుకున్నాడు. పిలిచిన వెంటనే వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని అనేక రీతులుగా వారి ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో విసిగించారా లేదా? పేతురు ముఖ్యంగా ఎంతో విసిగించాడు కదా. అయితే ఒక సందర్భంలో నక్క నా వెనక్కి ఏమన్నాడు? నా వెనక్కి పో అని చెప్పాడు. సాతానా నా వెనక్కి పో అని చెప్పాడు. ఎందుకంటే సాతాను తన వెనక పనిచేస్తున్నాడు అన్నమాట. తను ఎవరు ప్రేరేపించి ఈ విధంగా మాట్లాడిస్తున్నారో వాడిని గద్దించాడు. సాతానా వెనక్కి పో అని చెప్పాడు. అందుకనే ఎప్పుడు కూడా సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభుకి విరోధంగా మనం మాట్లాడేటట్టుగా చేస్తాడు. ఎప్పుడు కూడా వాడు ప్రకృతి సంబంధంగా ప్రవర్తించేటట్టుగానే చేస్తాడు సాతాను, లేక శరీర సంబంధంగా నడుచుకునేటట్టుగానే చేస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదవండి.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. దానిని దేవుడు చేశాను. ఎట్లాగా? శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష ఆయన యేసు ప్రభునందు ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిందో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవేరినట్లు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభునందు పాపానికి శిక్ష విధించాడు. పాపం మనది, శిక్ష పొందింది యేసు ప్రభు. ఎందుకు శిక్ష పొందాడు? మన పాపం మనది, శిక్ష అయింది. ఎందుకట్లా? అందుకని మొదట వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అనేది పాపకున్న శిక్ష బహుఘోరమైనది. పాపం అనేదే ఘోరమైనది. ఆజ్ఞాతిక్రమమే పాపం, చెడు స్వభావమే పాపం కదా. సో కాబట్టి క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదంటే ఇప్పుడు ఆత్మకున్న శిక్ష ఏం లేదు. తొలగిపోయింది. ఆత్మకున్న శిక్ష ఏంటి? నరకం, అగ్ని ఆరదు, ఆత్మ సారు. ఇంకోటి ఏంటంటే పాప మరణ నియమం నుంచి మనల్ని విడిపించాడు. ఈ మరణ నియమం నుంచి విడిపించి జీవాత్మ నియమంలోనికి తీసుకొచ్చాడు, నిత్య జీవంలోనికి తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మను మనకిచ్చి ఆత్మను బ్రతికించి పరిశుద్ధాత్మను మనలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ పరలోకానికి నడుపుతాడు కానీ నరకానికి కాదు. పరిశుద్ధాత్మ పాపులతో సహవాసం చేయడానికి నడుపుడు కానీ పరిశుద్ధులతో సహవాసం చేయడానికి నడుపుతాడు. అది గుర్తుపెట్టుకో. అయితే ఒకవేళ ఇక్కడ మీటింగ్ ఉంది, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి కొంచెం కాలక్షేపం చేద్దాం స్నేహితులతో, లోక సంబంధాలతో, దైవ భక్తి లేని వాళ్ళతో అనుకున్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాం. ఆత్మ నడిపింపులోనికి ఏం చేస్తున్నాం? రావట్లేదు. సో దేవుని బిడ్డలుగా ఉండాలంటే, సో ఆత్మ రక్షణ కావాలి అంటే, సో ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా కూడా ప్రభువైన యేసుని ఏం చేయాలి? మనం వెంబడించేది నేర్చుకోవాలి. సో యేసు ప్రభుతో ఉండవలసిన వారు ఎవరు? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. అంత మాత్రమే కాకుండా ఏం చేయాలి? ఇప్పుడు పేతురుని దేవుడు నమ్మాడా లేదా? మొదట్లో నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడు? తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత. ఎందుకంటే భక్తులందరూ కూడా స్థిరాస్తులను అమ్మేసి ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చారు? పేతురు పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు అంత డబ్బు నువ్వు నీ దగ్గర పెట్టాను ఎందుకు ఇచ్చాడు? నమ్మకం. బాగా పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, నమ్మకం. అదే యూదా ఇస్కరియోతుని నమ్మాడా? చూసారు. అందుకనే మనం కూడా కొంచెములో పరీక్షించినా సరే నమ్మకంగా కనపడాలి. ₹1 కదా, ₹10 కదా, జేబులు వేసుకుంటే ఏమైంది? అట్లా ఉండకూడదు. ఏముండాలి? ఇవన్నీ కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు మనల్ని వెంట పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభు యుద్ధానికి వెళ్తుంటే, ఈ బలమైన రాజులు మహాసైన్యం మీదకి యుద్ధానికి వెళ్తుంటే మనం పొరపాటు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు యెహోషువని దేవుడు నమ్మి ఈ ప్రజల్ని నీవు నడిపించు. ఎక్కడికి నడిపించు? అడ్డగించేవారు అందరినీ జయించి కనాను దేశంలోనికి నడిపించు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించు అని చెప్పాడు. నడిపిస్తున్నాడు, బాగానే ఉంది. ఆయన దేవుడిని నమ్మాడు, దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నాడు. అయితే అక్కడ కూడా దేవుడు ఇచ్చాడు. మీరు ఎరుకోని కొలగొట్టిన తర్వాత దాంట్లో శబ్దమైనది ఏది కూడా ఎవరు అది ఆజ్ఞాతిక్రమం. అయితే ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు? సైనికుడు
ఆశించి తీసుకున్నాడు. సీనారు వస్త్రం ఒకటి, వెండి, కొంచెం బంగారు కమ్మి ఇవి తీసుకుని దాచిపెట్టు. ఇప్పుడు పాపం చేసినట్టే కదా, ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. నెక్స్ట్ యుద్ధంలోకి వెళ్ళాలి, ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళు తక్కువ మందే, వాళ్ళని జయించగలుగుతారా? యెహోషువ జయించగలిగాడా? ఎందుకు? నమ్మకమైన వాళ్ళు కాదు. ఈయన పిలువబడ్డాడు, సైన్యంలో ఏర్పరచుకున్నారు. బట్ చేసింది ఏంటండి? పిలువబడితే సరిపోదు, ఏర్పరచబడిన తర్వాత నమ్మకత్వాన్ని రుజువు చేయాలి. అంతేనా కదా? ఇప్పుడు మనం ఆరాధించే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, దేవుడు చెప్పిన పనులు పరిచర్య కూడా చేసే విషయంలో ఎలా ఉండాలి మనం? అది నమ్మకంగా ఉన్నప్పుడే మన పిలుపు, ఏర్పాటు నిశ్చయం అవుతుంది. అందుకనే 2 Pétero 1:10 చదవండి. 2 Pétero 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును మరి నిశ్చయం చేసుకుంటారు. మరి జాగ్రత్త పడాలి. ఏం చేయాలంట? మీ పిలుపును చేసుకోండి. ఎందుకంటే నమ్మకంగా ఉంటేనే పిలుపు, ఏర్పాటు చిన్నదాంట్లో. ఓకేనా? అందరూ నేను నమ్మకంగా ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు మనల్ని తీసుకుని యెహోషువ సైనికులను తీసుకుని వెళ్ళి ఆకాను ఉన్నప్పుడు ఓడిపోయినట్టు అయిపోతుంది. అందుకనే అయితే ఇక్కడ ప్రవచనం ఏముందంటే, ప్రకటన 17:14లో పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు కనుక వారిని ఆ రాజుల్ని జయించేది. సో మనకంటే నమ్మకమైన వాడెవరు? మనకంటే నమ్మకమైన వారెవరు? యేసు ప్రభు గురించి ఏముంది? రాజులకు ప్రభులకు. చూడండి, 1 యోహాను 1:9. మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎవరండి నమ్మదగిన వారు? ఏ విషయంలో? మనం ఒప్పుకున్న పాపాలను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు ఎవరండి? యేసు ప్రభు కూడా నమ్మదగిన వాడు. అయితే మనం ఏం చేస్తామంటే కప్పి పెట్టుకుంటాం. పాపము చేస్తే క్షమించడానికి రెడీగా ఉన్నాడు. ఆకాను ఒప్పుకున్నాడా? పట్టుకుని చంపే వరకు కూడా అలాగే ఎంతో టైం ఇచ్చాడు. ముందుగా ఆయన వాళ్ళని పిలవాలి, ఆ గోత్రాన్ని వాళ్ళని పిలవలేదు, ఎప్పుడో పిలిచాడు. అప్పటి వరకు కూడా ఏం చేశాడండి? నేను దొరకను అనుకున్నాను. దేవుని దృష్టికి మరుగైంది ఏదైనా ఉంటుందా? తప్పించుకునేది ఏదైనా ఉందా? అనుకోకపోవాలి. సో ఆయన 36 మంది సావుకు కారణమయ్యాడు. సైనికుల్లో 36 మంది చనిపోతూ వచ్చారు. ఓకే అండి, అలా లేకుండా ఇప్పుడు ఇక్కడ కూడా మనం చదువుకున్న భాగాలు ఏముందంటే 11వ వచనంలో, ఆ దినమున గోగు వారిని పాత పెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశము నేను స్థలమును ఏర్పరచదును. గోగును అతని సైన్యం అంతటిని అక్కడ జనులు పాతిపెట్టుగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండా, అంటే ఇంచుమించు మహాసైన్యం వాడు వచ్చినప్పుడు అందరూ చనిపోతారంట. చనిపోతే వాళ్ళని శవాలని పాతిపెట్టారు. ఆ మార్గంలో వెళ్ళే వారికి కూడా ఏం లేదంటే స్థలం లేదు, రోడ్లు కూడా లేవు. అంతేగా శత్రువు ఏమైపోయాడండి? అట్లా వేసిపోయాడు. 12వ వచనంలో, దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలు 7 నెలలు వారిని పాతిపెట్టు. సో శవాలు లేకుండా, శవం ఉండటం కూడా అపవిత్రపరుస్తుంది ఆ స్థలాన్ని. ఆ శవాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? శవాల్ని తర్వాత నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు, దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా. దేవుడు ముందుగా చెప్తున్నాడు,
సో అట్లా శత్రువులను ఓడించడం ద్వారా ఘనత ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. సో ఆ శవాల్ని పాతిపెట్టి వారు కూడా ఏం చేస్తారంటే కీర్తి నమ్ముతారు. తర్వాత దేశమును పవిత్రపరచుటకై దానిలో ఉన్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించగలరు. 7 నెలలైన తర్వాత దేశమును తనిఖీ చేసెదరు. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినలో కనబడిన ఎడల పాతిపెట్టువారు అమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు అమోనా అను పేరు గల ఒక పట్టణం ఉండను. ఇలాగున వారు దేశంలో పవిత్రపరచుతారు. సో కాబట్టి ఇక్కడ హమోన్ గోగు అంటే విస్తారమైన సైన్యం అన్నమాట, విస్తారమైన జనం. ఆ విస్తారమైన జనములందరూ ఏమైపోయారు? శత్రు సైన్యం అంతా ఏమైపోయింది. సో కాబట్టి అలా పేర్లు జ్ఞాపకార్థంగా దేవుడు వాటికి పేర్లు పెట్టాడు అన్నమాట. సో అలాగా ఈ ప్రవచనం ఇశ్రాయేలుకి విరోధంగా వచ్చేవారికి ఏమేమి జరుగుతుంది అనేది ఉంది. ఇప్పుడు సాతాను దేవునికి దేవుని ప్రజలకి శత్రువుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మనం ఎవరు? పిలువబడినవారు, ఏర్పరచబడినవారు ఉన్నామా చూసుకోవాలి కదా. ఆకాను కూడా పిలువబడ్డాడు, సైన్యంలో ఏర్పరచబడ్డాడు, కానీ దొంగతనం చేశాడు. ఏమయ్యాడు? కొత్త నిబంధనలు కూడా అట్లా చేస్తున్నాడు. యూదా ఇస్కరియోతు పిలువబడ్డాడు, అపోస్తలుగా ఏర్పరచబడ్డాడు, కానీ ఏం చేశాడు? దేన్ని ఆశించాడు? ఎలీషాతో పాటు గెహజీ ఉన్నాడు కదా. ఎలీషా పరిశుద్ధుడు, ఏర్పరచబడినవాడు, పిలువబడినవాడు, దేవునికి నమ్మకం. ఓకేనా? అందుకనే వాళ్ళ ప్రార్థనలకు ఏమొచ్చింది? జవాబు వచ్చింది. నమ్మకత్వం కావాలి. ఏది చెప్తే అది జరగవలసిందే. ఎవరు? ఎలీషా. కాబట్టి వాడికి దివ్య దృష్టి కూడా ఉంది. అయితే నామాను స్వస్థపరచబడిన తర్వాత నామాను అడిగాడు ఈ బహుమానాలు తీసుకొని. ఎవరిని? ఎలీషా. 5వ అధ్యాయం 2వ రాజుల్లో ఉంటుంది. కాబట్టి నీ కానుకలు నీ దగ్గర పెట్టుకో, నాకేం అవసరం లేదు. అర్థమైందా? అంత నమ్మకమైన వాడు. అయితే ఆ మాట విని మా గురువు పిచ్చోడండి, ఊరికే డబ్బులు వస్తుంటే ఎందుకు వదిలేయాలి అని ఈయన వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ ఇప్పుడే ఎవరో వచ్చారు, గెస్టులు వచ్చారు, వారికి ఇవ్వాలంట, మా గురువు పంపించాడని చెప్తారు కదా. చెట్టు పేరు చెప్పి ఏం చేస్తున్నారు? ఇక్కడ కాయలు కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, లేదా పళ్ళు కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? పేరు ఒకరిది, ఊరు ఒకరిది, అలా చేస్తూ ఉంటారు. అయితే అతను ఏం చేశాడంటే ఆ స్వస్థత పొందిన ఉత్సాహంలో, కొత్తగా మారుమనసు పొందిన ఉత్సాహంలో ఏం చేశాడు? ఇంకా ఏదో రకంగా ఇవ్వాలనుకున్నా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత తిరిగి వెళ్ళాడు. అవన్నీ ఎక్కడో దాచుకొని వెళ్ళాడు. మంచి చేతులు కట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా. ఎలీషా ఏం చేస్తున్నావు ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళావంటే ఏదో చేశానని చెప్తే ఈయన ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి బట్ట తీసుకొచ్చావు కదా అని చెప్పాడు. ఆ నయమాన్ని విడిచిపోయిన కుష్టు నీకు వస్తుంది. వచ్చిందా లేదా? అప్పుడు సేవ పోయింది, ఏర్పాటుపోయింది, పిలుపుపోయింది, పనికిరానోడు అయిపోయాడు కదండి. యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన్ని మనం ఇష్టానుసారంగా చేయటానికి ఈ 3 జాగ్రత్తగా కాపాడు. నన్ను తెలుసుకున్నాడు, నేను యోగ్యుని కాదు, యోగ్యురాలు కాదు. ఏర్పరచుకున్నాడు, నాకు ఒక పని పరిచర్య ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, వాక్యం చక్కగా దేవుడు నమ్మదగిన వాడుగా నేర్పిస్తున్నాడు. నేను కూడా నమ్మకంగా నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. కాబట్టి
ఇప్పుడు జీవించి ఏం చేయాలంటే యేసుప్రభు శత్రువులతో మనం పోరాటం చేయాలి. మనం పోరాడినది శరీరులతో కాదు, ఎవరితోనండి? వాయుమండల సంబంధమైన అధిపతులతో, అధికారులతో, అంటే సాతాను శక్తులతో పోరాడుతుంది. యేసు నామంలో కూడా సాతాను బంధించవచ్చా లేదా? ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేడ ప్రార్థించెదరో వారు ప్రార్థన ఉంటాడు. ఎక్కడ దేన్ని ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి బంధిస్తారో అది బంధింపబడింది. ఎక్కడ? ఏది విప్పుతారో అది విప్పబడుతుంది. ఎక్కడ? పరలోకంలో విప్పబడింది అంటే ఇక్కడ కార్యం జరుగుతుంది. పరలోకం అంగీకరించకపోతే ఇక్కడ ఏ కార్యం జరుగుతుంది. సో మన ప్రార్థనకి ఎటువంటి జవాబు వచ్చినప్పటికీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అది? సో ఆన్సర్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. సో ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ది అఫైర్స్, పరలోకమంది కానీ భూమి మీద కానీ. అందుకనే యేసుప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు భూమి మీద కూడా నెరవేరు. సో కానీ ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకుని మనం ఏం చేయాలి? ఆయన చిత్తానుసారం చేయాలి. దొంగతనం చేయొద్దంటే ఏం చేయకూడదు? ఆజ్ఞాతిక్రమం చేయకూడదు. సో మనం ఇప్పుడు సైన్యంలో ఉన్నాం, యేసుప్రభు యొక్క సైన్యంలో ఉన్నాం, పరిశుద్ధ సైన్యంలో ఉన్నాం. కనుక ఏముండాలి? పిలుపు, ఏర్పాటు ఉంది, మంచిది. ఇంకేముండాలి? నమ్మకం. ఓకేనా? ఆరాధన.